గమనించండి, ఉదయకాలంలో మీకు వర్తమానం అందిస్తున్నాను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని సూచించరు. ఈ వాక్యంలో కొన్ని మాటలు విడదీసి చెప్తున్నామండి, దయచేసి మీరు రండి. హృదయ శుద్ధి, హృదయము ఎందుకంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని రేంపులవాడు ఎవడని నేను సహకరిస్తూ ఉన్నది. హృదయం చాలా భయంకరమైనదండి. హృదయంలో నుండి దురాలోచనలు, జాగ్రత్తలను, గమతలను, హత్యలను, వ్యభిచారములను, క్రోధములను, ఇంతగా అనేకమైన పదములు ఎప్పుడైనా పాపాలు వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక మానవుని హృదయం చాలా వెనుపై ఉన్నది. మానవుని హృదయంలో శాంతి లేక, సమాధానం లేక జీవిస్తున్నాడు. కనుక హృదయంను దేవుడు కోరుతున్నాడు. కనుక దేవుడు ఏం కోరుతున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాట్యమని ఆయన కోరుతున్నాడు. కనుక నీ హృదయాన్ని దేవుడు చేస్తే ఆయన నీ పాపములు చదువుతాడండి. కాబట్టి హృదయం శుద్ధి ఎలాగవుతుంది? శుద్ధి కావాలంటే ఈనాడు లోకంలో ఆయా మరి రకమైన సబ్బులు ఉన్నాయి, సబ్బుల మాట శుద్ధి అవుతుంది. అయితే మానవుని యొక్క పాపములు శుద్ధి కావాలంటే మరి రక్తం అవసరం, రక్తంతో నింపుకున్న పాపములు వ్యాధి కావని నేను రక్తం సెలవిస్తా ఉన్నది. కాబట్టి రక్తం కేసుక్రీస్తు వారి కొరకై రక్తం కాచుకున్నాడు. ఆయన డివైడర్ ఒకటికి వచ్చి ఈ మాంటేశ్వరి ఎదురుగా రోడ్డు ఉంది, రోడ్ని చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళి లెక్కించుకొని వెళ్ళిపోవడం. పావుదొక్క తీసుకొచ్చి నడుచుకుంటా తీసుకొచ్చుకుంటా వాకింగ్ చేసుకుంటారు. ఇక్కడ అడిపడి వెళ్దాం, ఈ లోపు వచ్చారు. మీరు వాకింగ్ చెప్పుకుంటే వెళ్ళిపోతారు, అక్కడ ఆపొద్దు చేస్తుంది. టర్నింగ్ తిరిగి ఆధారికి వచ్చి మాంటేశ్వరి ఎదురుగా కావాలంటే దేవుని దేవుడు చూస్తారు. దేవుడు ఎవరండి? దేవుడు ఆయన ప్రేమామయుడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించని దేవుని ప్రవేశిస్తున్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమై అన్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఆత్మ అన్నాడు, దేవుడు ఆయన త్వరగా రామయ్య అన్నాడు. ఇలా దేవుడిని చూడాలంటే పరిహారం కావాలండి. సురక్షిత ధన్యులు దేవుడు చూస్తారు. ఈనాడు మానవులు దేవుడిని చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి ఆత్మనేత్రం గుడ్డిగా ఉంది, ఆత్మనేత్రం మూయబడి ఉంది. కానీ ఆత్మనేత్రం మూయబడిన ఆత్మ హృదయం అంటే వారు ఓపిక ఎందుకంటే ఆయన నిలబడతాడు. ఆయన చూపిస్తారండి. కానీ సురక్షిత వారు దూరం చేస్తారు. కనుక దేవుడు అసలు బాగానే ఉన్నారు ఉపయోగాలకు. కనుక మరి మన లైన్లను రక్షించగలరు. అలాగే లోకంలో మనుషులు ఏమైనా ఏ న్యాయాన్ని రక్షించగలరు. దేశపుత్రులు ఏమైనా రక్షణ ఉన్నది. అందరూ సమస్యలు ఏ మార్గం సత్యం దేవుడు అన్నారు. ఆ దేవతకు కూడా కానీ అది అజ్ఞానకారులతో ఎవరు చూసి చిన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు అతను అందరూ గౌరవించుకున్నాలని కోరుతున్నాడు. కనుక మరి త్వరగా అరవై నాన్న అన్నాడు. అందుకని మాట్లాడుతుంది. మన వీరుగా వీరుడు ఆ భూమికి సహాయం చేస్తున్నాడు. వీరుగా హిందురాడు దశకుడు అత్తరుడు రక్తకాదురాడు తేడాను తీసుకుంటున్నాడు. వీరుగా హిందురాడుగా రెండవ రాజుడు సర్వంగా అన్నాడు. కనుక ఆ రాజుండే లోకంలో జీవితంలోనే విశ్వాసం నుంచి దేశ భారతాన్ని మాట్లాడుతున్నారని
తాను క్షమించని సేకరించి ఫోన్ చేస్తూ ఉంటే ఆమె చూస్తున్నారు క్షమించి వేస్తారండి. తాను మా పుస్తకస్తుగా సెలవుతున్నాడు. చేయండి. ముందుకు వెళ్తుండగా మీ సన్ని తోడుగా ఉంచమని క్రీస్తునామమున వేడుచున్నాము తండ్రి. చెప్పండి జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి. వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉన్నదని పరిశుద్ధ వేద గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు. యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప మరెవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఆజ్ఞాపిస్తూ ఉన్నది. ఇలాగే సెలవిస్తా ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వేద గ్రంథం సెలవిస్తా ఉన్నది. ఒకానొక పట్టణము వెళ్ళి వ్యాపారము చేసి సంపాదించుకుందాము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవమే పాటిది, నీ జీవమే పాటిది. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదా అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనానని యేసుక్రీస్తు గారు తెలియజేస్తున్నారు. చూడండి వెనక్కి జరుగు, వాడి మధ్యలో కూర్చోబెట్టు వాడిని మళ్ళీ. ఇదిగో అప్పుడు నీలమైన ఇంటి వారు ఆత్మరక్షణ మేలు పొందరు. ఈ జగతికి తెంచి రాజ్యము కాచి బలిగా నర్పించుకొని ఈ జగత్తండి వ్యాన్ ముందుకెళ్తుంది అక్కండి. పాపికి రక్షణ సర్వ జగమునందు ప్రభు యేసు నామముని పాపికి రక్షణ సర్వ జగమునందు ఆకాశముకి ఆకాశము క్రింద మానవులను పేరున ముక్తి లేదు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. కుమారం ప్రభు రాజుల రాజు యేసుక్రీస్తు వారికి, ప్రభుల ప్రభు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవనిచ్చే యేసుక్రీస్తు వారికి, ప్రవేశనిచ్చే యేసుక్రీస్తు వారికి, ప్రేమించే యేసుక్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా. లోకమును ఎంతో ప్రేమించెను ప్రియులారా, ఉదయ కాలమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
గనుక విడవక నీడలా కృప చూపుచున్నానని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. యేసు ప్రభువారి ప్రేమ శాశ్వతమైనది. ప్రియులారా, ఈ లోకంలో మానవాళి ప్రేమ కొంత మట్టుకే ఉండును. ఆ ప్రేమ కూడా ధనము, బంగారు, ఐశ్వర్యం ఉన్నవారిని ప్రేమించేవారిగా ఉంటారు. అయితే యేసు ప్రభు ప్రేమ అది ఎటువంటిదంటే ఆయనకు భేదం ఏమీ లేదు. ఆయన ప్రేమ శాశ్వతమైనదని సెలవిస్తా ఉన్నది. శాశ్వతమైనదంటే భూమి మీద బ్రతుకున్నంత వరకే కాదండి, చనిపోయిన తర్వాత కూడా ఆయనతో కూడా ఉండేది ఆ శాశ్వతమైన ప్రేమ. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన వాడు, పరలోక రాజ్యం శాశ్వతమైనది. ఆయన ఇచ్చే నెమ్మది, ఆయన ఇచ్చే రక్షణ శాశ్వతమైనది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడవక కృప చూపుతూ ఉన్నానని పరిశుద్ధమైన దేవుడు సెలవిస్తా ఉన్నాడు. విడిచిపెట్టడంట, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. నీ భార్య నిన్ను విడిచిపెట్టొచ్చు, నీ భర్త నిన్ను విడిచిపెట్టొచ్చు, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టొచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి మటుకి నిన్ను ఎన్నడూ విడవని ఎడబాయిన దేవుడు. ఎందుకంటే ఆయన కల్వరి శిలువలో తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి ఆ శాశ్వతమైన దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి నిన్ను చేర్చడానికి యేసు ప్రభువు ఈ లోకానికి మానవుడి కుమారుడుగా, దేవుని కుమారుడుగా అవతరించిన వాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు. ఎంతో అంటే దానికి మరి అవతలనే లేవు. ఈ ప్రేమ ఎంతో గొప్పది. ఎందుకయ్యా ఎంతగా యేసు ప్రభు ప్రేమించాడంటే ఆయన నిన్ను ప్రేమించి నీకు ఈ లోకములో ఉండగానే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ఇచ్చి నిన్ను తన బిడ్డగా తన రాజ్యంలో చేర్చుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తా. ఇటువైపు రండి, అక్కడ ప్రార్థన చేస్తారు సేవకులు. సెలవిస్తున్నారు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు ప్రతి వాడును అన్నిటికీ చనిపోరని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రియులారా, యేసు ప్రభువారు సెలవిస్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మరణమును జయించి ఉన్నాను అంటున్నాడు. ఎలాగయ్యా యేసు ప్రభు ఎలాగూ మరణాన్ని జయించగలడు? ఆయన ఎలాగూ మరణాన్ని జయించాడంటే, యేసు ప్రభు ఎలాగూ చనిపోయాడంటే లోకంలో ఉన్న మానవులందరి కొరకై తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు. ప్రియులారా, ఆయనకి కల్వరి శిలువలో శిక్ష వేశారు. ఏ శిక్ష అంటే గొడ్డ దెబ్బలు కొట్టి, తలకు ముళ్ళ కిరీటం పెట్టి, అక్కలో పొడిచి ఆయన చంపాలనేటువంటిది అది ఒక శిక్ష. అయితే శిక్ష ఎవరికి వేస్తారు? శిక్ష వేసేది ఎవరికంటే తప్పు చేసిన వారికి శిక్ష న్యాయమే, పాపం చేసిన వారికి శిక్ష న్యాయమే. అయితే యేసు దేవుడు ఏ పాపము ఏ తప్పు చేయలేదు, మరెందుకు వెళ్ళాడు శిక్షకి? ఆయనకి శిక్ష ఎందుకేశారంటే, ప్రియులారా, ఆయన శిక్ష నీ కొరకై నా కొరకై భరించాడు నిన్ను నన్ను రక్షించడానికి. ప్రభువైన యేసు
యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పాప క్షమాపణ పొందుతూ వచ్చినాడు. ప్రియులారా, అంతేనంటే కాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణమును గాలిగా పోసి మరి చనిపోతూ వచ్చినాడు. ప్రియులారా, అప్పుడున్నటువంటి మరి దేవుని భక్తులు అనగా విశ్వాసం ఉంచిన వారు ఆ యేసు ప్రభు దేహాన్ని సమాధి చేస్తూ వచ్చారు. అయితే మూడో దినాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచాడు. ప్రియులారా, ఈ ప్రకటించే మేము కూడా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాము. ఆయన పాపము చేయలేదు కానీ ఈ కొరకై నా కొరకై పాపముగా చేయబడి శిక్ష అనుభవించి సమాధి చేయబడి మూడో దినాన సజీవుడై తిరిగి లేచాడు. మరణం ఆయన్ను బంధించలేదు, సమాధి ఆయన్ను బంధించలేదు. ఎందుకంటే ఆయన దేవుని యొద్ద నుండి నీ కొరకై నా కొరకై పంపబడిన లోక రక్షకుడని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. అయితే యేసు ప్రభువారు మూడో దినాన తిరిగి లేచి పరములకు చేర్చబడుతూ వచ్చాడు. అందుకే ఆయన సెలవిచ్చాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా మాటలు సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై ప్రాణం పెట్టి నీ కొరకై తిరిగి లేచి మరలా రానయ్యున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు ఆత్మరక్షణ పాప క్షమాపణ పొందారు. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నెమ్మది ఆనందమునిచ్చే యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. చూడనట్లుగా ఉండెను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పాప క్షమాపణ పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఆజ్ఞాపిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇలాగూ సెలవిస్తూ ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారములకు యోగ్యమునై ఉన్నదని పరిశుద్ధ
ఇంకా అయిపోయింది ఏమో మరి అదే అర్థం అనుగ్రహించబడు. అజ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ వేద గ్రంథం బైబిల్ ఇలాగూ సెలవిస్తా ఉన్నది. ఏలవనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు అనగా ప్రభువైన యేసు క్రీస్తు ముక్త కాలమున భక్తిహీనుల కొరకు అనగా పాపుల కొరకు చనిపోయెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడినని పరిశుద్ధ వేద గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. అయితే దేవుడు ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు. యేసు చెప్పెను, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికి చనిపోడని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఆజ్ఞాపిస్తూ ఉన్నది. రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఇలాగూ సెలవిస్తా ఉన్నారు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను. ఉపనైతుని గారు నా వైపు చూసి రక్షణ పొందురు. నేను దేవుడనై ఉన్నాను, నేను రక్షించేవాడనై ఉన్నానని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేయనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప మరెవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పొందెదరు బోలియో జిందా ఖుదాలం ప్రభు యేసు మసీహ్కి జై. హల్లెలూయా హల్లెలూయా. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది. అడుండిద్ది కానీ తెలుసు అందులో పట్టలేదు. ప్రభుని కొరకు పాపముగను చేయబడెను, పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహి
పరుగెడిరమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రభు యేసు మసీకి జై పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి జై మోక్ష ప్రదాత యేసు క్రీస్తు వారికి జై ముక్తి ప్రదాత యేసు క్రీస్తు వారికి జై హల్లెలూయా హల్లెలూయా కాలము సంపూర్ణమై ఉన్నది బస్ ఫోటో తీయాలి అబ్బాయిని చెక్కి ఆడికి రావాలి అరే నేను దించేసి